ఆయన ఏమని చెప్తున్నాడంటే, నీ భార్యను ప్రేమించడానికంటే ముందు, నీ పిల్లలను ప్రేమించేదానికంటే ముందు, నీ పాస్టర్ని ప్రేమించేదానికంటే ముందు, లేదా నీకున్న దేనినైనా సరే వాటన్నిటిలో ప్రేమించేదానికంటే ముందు ఒక పురుషుడు, ఒక సోదరుడు దేవుని మొదటిగా ప్రేమించాలా. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, 10వ స్థానానికి కాదు. ఎందుకంటే ఆయన నీ శిరస్సు అయి ఉన్నాడు కనుక. పురుషుని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, నువ్వు నీ భార్యను కాదు, నీ పిల్లలను కాదు, నీ పాస్టర్ని కాదు, లేకపోతే ఇంకా దేనిని కాదు మొదటి స్థానం ఇవ్వాల్సింది. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే నువ్వు క్రీస్తుకి ఇవ్వాలంటున్నాను ఆయన, యెహోవా ఈరే అనే వర్తమానంలా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఇది కాదు, ఇంకోటి ఉన్న చూడు, ఈ యొక్క అదే గొడుగులాగా ఉంటుంది చూడండి, ఉందా అది? వెళ్ళేమటిపోయాడు, ఉందా? మీరు గమనిస్తే వాక్యము చెప్పినట్లుగా పురుషుడు శిరస్సు క్రీస్తు అయితే, స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు. అంటే పురుషుడు అన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడాలి, స్త్రీ అన్ని విషయాల్లో పురుషునికి లోబడాలి. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది కుటుంబం యొక్క క్రమమై ఉన్నది. అది అర్థమైంది అందరికీ? అది కుటుంబం యొక్క క్రమమై ఉన్నది. అది ఆ కుటుంబం యొక్క క్రమం ఏంటిది అంటే రైట్, క్రీస్తు శిరస్సు, క్రీస్తు క్రింద ఉన్నది భర్త. కుటుంబాన్ని కాపాడువాడు, కుటుంబాన్ని నడిపించువాడు, కుటుంబానికి పోషకుడు. అవునంటారా? అతనే భర్త. మరి ఆ భర్త కింద ఉన్నది ఎవరంటే భార్య. ఆదరించేది, బోధించేది, అంటే పిల్లలకు బోధించేది, మరియు మరియు వారిని క్రీస్తులో నడిపించుటకు కావలసిన సూచనలు ఇస్తూ నడిపించేదే ఈ యొక్క భార్య ఉన్నది. ఇక భార్య క్రింద ఉన్నది ఎవరంటే పిల్లలు. వింటున్నారా? ఈ పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించవలను, తల్లిదండ్రులకు లోబడవలను. ఇది దేవుడు మనకు ఈ యొక్క 1 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనంలో పెట్టిన క్రమమై ఉన్నది. ఇది ఒక కుటుంబ క్రమము. మొదటిగా కుటుంబానికి శిరస్సు ఎవరంటే, కుటుంబానికి యజమాని ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు కింద ఎవరున్నారంటే భర్త ఉన్నాడు. అంటే భర్తకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. అలానే ఆ భర్త కింద ఉన్నది ఎవరంటే భార్య, భార్యకు శిరస్సు ఎవరంటే భర్త. అలానే ఆ భార్య కింద ఉన్న ఎవరంటే పిల్లలు. అంటే ఈ భర్త భార్య కింద ఉన్న ఎవరంటే పిల్లలు. ఈ పిల్లలు వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో పెంచబడాలి. అవునంటారా? ఇది దేవుడు పెట్టిన క్రమమై ఉన్నది. ఇందులో ఏ మాత్రము కూడా వ్యత్యాసము వచ్చినా దేవుడి క్రమము, దేవుడు పెట్టిన ఆ యొక్క రూపము బ్రతలైపోతుంది. అది బ్రతలైపోతుంది, అది నిలబడదు. అది దేవుడు పెట్టిన క్రమంలో మాత్రము వెళ్ళినంతసేపు ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది, దేవుని చేత నడిపించబడుతుంది. వాక్య క్రమం చొప్పున అవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈరోజు నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది ఏంటిదంటే, పురుషుని యొక్క ప్రధానమైన పాత్ర, అంటే ప్రధానమైన పాత్ర, అతను చేయవలసిన పాత్రలు ఏంటిది, అసలు పురుషుడు చేయవలసిన పాత్ర ఏంటిది? మొదటిగా ప్రతి పురుషుని యొక్క శిరస్సు ఎవరంటే క్రీస్తు. ప్రతి పురుషుని యొక్క శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రవక్త బ్రెన్హం గారు ఏమని చెప్పారంటే, పురుషుడు ఎల్లవేళలా క్రీస్తుకు లోబడాలి. భర్త ఎల్లవేళలా ఆయనకో భర్తున్నాడు, భర్తకో భర్తున్నాడు, ఆయనే